మళ్ళీ 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 ఒకటి రాజు వెనకరా బ్రో వెనకరా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ గవర్నమెంట్ రిజిస్టర్ ఐఏఎస్ వారు వైద్యాలతో police platoon command, platoon second in charge. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను మరి ఎవరైతే విశ్రమిస్తూ ఉన్నారో వాళ్ళకి తెలియజేస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారు తిరిగి పునఃస్వాగతం పలుకుతూ ఉన్నాము సెలిటిన్ డయాస్ వద్దకు. అనునిత్యము కూడా వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి యంత్రాంగానికి అదేవిధంగా శాసన నిర్మాణ కర్త విదేశాలకు ఆహ్వానిస్తూ మన మార్చ్ ఫాస్ట్ లీవ్ లో వాళ్ళు శిక్షణ పొందుతున్నారు అని అంటే మన మార్చ్ ఫాస్ట్ యొక్క గొప్పతనాన్ని మనం వీక్షించవచ్చు. అద్భుతంగా మార్చ్ ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. చాలా చక్కగా ఎంతో లయబద్ధంగా వెళ్తున్నారు. మన కట్టడ క్రమాలు వాటిలో అభినందిస్తారు. ముందు కదులుతున్నది ఎంతో క్రమశిక్షణతో ముందు కదులుతుంది. सदंतर गणतंत्र दिवस समाप्त हुआ। निष्क्रमण करने की आज्ञा प्रदान करें श्रीमान। గౌరవ ముఖ్యమంత్రి 89వ సంవత్సరంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లోకి శ్రీకాకుళం జిల్లాలో 2007 Salute! Put! Right now. Namaste.
సిద్ధంగా ఉన్నారు. గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు ఇవి ప్రత్యేకమైనటువంటి మరి పర్యవేక్షణలో శ్రీకాకుళం జిల్లాలో 7 డాగ్స్ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అందులో 5 బాంబులని కనిపెట్టి వాటిని పోలీస్ శాఖ వారి సహకారం నమస్తే నమస్తే go చైర్పర్సన్ వాటిని ప్రతిభ కనబరిచి పోలీస్ శాఖ వారికి సహకరిస్తూ ఉన్నది. వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తూ ఉన్నారు. 5 రావడం జరిగినది. అది ప్రత్యేకంగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఈ మధ్య కాలంలోనే దాన్ని Senate is 10 mass drill demonstration by local high school, private and government high school girl students. ఒక్క నిమిషం నిలుపుదల చేయండి ప్లీజ్. చూడండి ఎంత చక్కగా అది తన టార్గెట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. ఆ చిన్నారులందరికీ కూడా కరతల ధ్వనాలతో స్పెషల్ గా సెలబ్రేట్ చేద్దాం, ఓకేనా?
నన్ను చంపకండి అన్న, ప్లీజ్ అన్న. అన్న నేను ముస్లింనే అన్న, ప్లీజ్ అన్న వదిలేండి అన్న, ప్లీజ్ అన్న. నువ్వు ఎవడైతే నాకేంట్రా, నువ్వు ఇండియన్వే కదా. ब्रेकिंग न्यूज, पहलगाम कश्मीर में एक भीषण आतंकी हमला हुआ है। कम से कम 26 लोगों की मौत की पुष्टि हुई है जब बंदूकधारियों ने टूरिस्ट काफिले पर फायरिंग की। चाहता हूं जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। ఇప్పటిదాకా ఏ దేశం మీద ముందుగా మనం దాడి చేసినట్టు భారతదేశ చరిత్రలో లేదు. "47, 65, 71, 99 వాళ్ళ గుండెలో భయం పుట్టించడానికి ఇదే మంచి అవకాశం. ఇప్పుడు భారతదేశం చేతులు ముడుచుకొని కూర్చోదు. ఇది నవభారతం. ఈ భారతం ఇళ్లలోకి చొరబడుతుంది, చంపుతుంది కూడా.
పసిబోసి చిరునవ్వురా హాస్య సంకెళ్ళు తెంచిందిరా ఏ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు తెత్తిందిరా స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరిత మన కనుపాలతో పోరు నేర్పిందిరా మరి పొయ్యల్ని పొయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా పసిబోసి చిరునవ్వురా హాస్య సంకెళ్ళు తెంచిందిరా జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు తెత్తిందిరా मर गए सोराबोयुले अल्ले सोरा मरन जुजुलन सोरा मर गई सोरा बोयुलेन वालेंसन सोरा मर सोरा बोयुलेन जुजुलन सोरा मर गई सोरा बोयुलेन वालेंसन सोरा मर सोरा बोयुलेन सोरा लिनन करुकुलेन सोरा लिनन करनिलेन अल्ले सोरा मरा जुजुलन सोरा मर गई सोरा बोयुलेन वालेंसन सोरा मर सोरा बोयुलेन जुजुलन सोरा मर गई सोरा बोयुलेन वालेंसन सोरा मर सोरा बोयुलेन अडिबाते गंसी नल्लन बरुले सटाते बरले कलिले गारुम पे गुगुले गुगुडिले युयुले नतंजे जोबालिंग जुजुले नडो सल्पम तंगु बरणम सुसुन्नम सरे कमलले नल्ले सोरा मरा सोरा मर गई सोरा बोयुलेन वालेंसन सोरा मर सोरा बोयुलेन जुजुले सोरा मर गई सोरा बोयुलेन वालेंसन सोरा मर सोरा बोयुलेन
తర్వాత శకటాలన్నీ కూడా ఎడ్యుకేషన్ విద్యాశాఖ, తర్వాత వ్యవసాయ, తర్వాత వైద్య ఆరోగ్యం, ఫైర్ ఆఫీసర్ వారి శకటం అండ్ లాస్ట్ది స్వచ్ఛరథల్ డిపిఓ గారు. ప్లీజ్ సెక్రటరీలన్నీ కూడా ఆటలో ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. త్వరగా ముందుకు రావాలి, స్వాతులు దీన్ని గమనించాలి. నెక్స్ట్ సెక్రటరీ శ్రీకాకుళం జిల్లాకి స్వాతంత్ర్య సముపార్జనలో విడదీయరాని బంధం ఉన్నది. శ్రీకాకుళం సైమన్ గో బ్యాక్ అంటూ చారిత్రాత్మకమైనటువంటి తీర్మానాన్ని మన మున్సిపాలిటీలో ఆనాటి సమావేశంలో తీర్మానించడం జరిగినది. ఆ రోజు సైమన్ గో బ్యాక్ మొట్టమొదటిగా దేశంలోనే శ్రీకాకుళం మున్సిపాలిటీలో నిర్మాణం చేశారు. ఈ రోజు మనం గుర్తుకు తెచ్చుకుంటాం. టంకాల శశిభూషణ్ గుప్తా గారు, ఆయన మన శ్రీకాకుళం జిల్లా వాసి అవడం మనందరము కూడా గర్వించదగ్గ. స్వాతంత్ర ఉద్యమాల కార్యక్రమాలకు 6,68,322 కార్డుదారులకు అందజేస్తూ ఉన్నారు. అంత్యోదయ అన్నదాన కార్డులకు ఒక్కొక్కరికి 35 కేజీల బియ్యం ఉచితంగా అందజేస్తూ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా పట్టణంలో 30,000 కార్డుదారులకు జనవరి 26 నుంచి నెలకు కేజీ 20 రూపాయల గోధుమ పిండి కూడా సరఫరా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీలలో భాగంగా దీపం 2 సేకరించి 1,257 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసి ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిరంతరము పర్యవేక్షణ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మన ముందుకు వస్తున్నది విజన్ డాక్యుమెంట్ లో 3వ సూత్రం, పాఠశాల విద్యాశాఖ. చక్కని చదువుల పాలన, చంద్రన్న పాలన. విద్యతోనే వికాసం సాధ్యమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 17 పిల్లలందరికీ విద్యావంతులుగా తీర్చిదిద్దే పలు వినూత్న విద్యా పథకాలు అమలు చేస్తూ ఉన్నది. అందులోని ముఖ్యంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు తినే మధ్యాహ్న భోజన మెనూలో సమూలమైనటువంటి మార్పులు మరి విద్యాశాఖ చేపట్టినది. ఇందులో భాగంగా 1,43,061 విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు. అదేవిధంగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి చదువుతున్న విద్యార్థులకు 13,119 విద్యార్థులకు కూడా ఈ డొక్కా సీతమ్మ పథకం ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్తూ ఉన్నారు, అందిస్తూ ఉన్నది. సూపర్ 6 అమలులో భాగంగా తల్లికి వందనం అనే పథకంలో కుటుంబంలో విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు అందిస్తూ ఉన్నది. పెద్ద మొత్తం 330 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేసి విద్య పైన ఉన్నటువంటి మక్కువని కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉన్నది. ప్రభుత్వ ప్రైవేట్ శాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అందజేస్తూ ఉన్నది. ముఖ్యంగా 543 డిఎస్సి అతి ముఖ్యమైన శాఖ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతను చంద్రన్న పాలనలో వ్యవసాయ శాఖ సూపర్ 6 టెక్నాలజీకి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది వ్యవసాయ శాఖకి. అందులో భాగంగా మన శ్రీకాకుళం జిల్లాలో 26 డ్రోన్స్ సిహెచ్సి గ్రూపులకు 80% రాయితీతో 2,03,00,000 మరి రైతుల ఖాతాలలో ఎవరైతే ఎస్హెచ్సి గ్రూపులు ఉన్నారో వారికి జమ చేయడం జరిగినది. గ్రామీణాభివృద్ధి శాఖ పేదరికం లేని సమాజ నిర్మాణం కొరకు నిరంతరము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కృషి చేస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగానే మనందరికీ సంక్షేమము అన్న మాట విని వెంటనే గుర్తుకొచ్చేది పెన్షన్స్. మరి ప్రతి నెల 131 కోట్ల రూపాయలను 3,09,000 మంది లబ్ధిదారులకు పెన్షన్స్ ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నది. మరి జిల్లా కలెక్టర్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ బీఆర్ వంశధార ప్రాజెక్టు మన ముందుకు వచ్చినది. అన్నం పెడుతున్న రైతుల సాగు భూములకు నీరందించడమే ధ్యేయంగా బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు పనిచేస్తున్నది. ప్రతి ఎకరములకు సస్యశ్యామలంగా చేయడమే సమోన్నత లక్ష్యంతో ఈ బీఆర్ఆర్ ప్రాజెక్టు పనిచేస్తూ ఉన్నది. మరి వీటిలో చూసినట్లయితే ఆరోగ్య శాఖ మరి శ్రీకాకుళం జిల్లాలో
మరి ప్రత్యేకంగా కూడా క్రమం తప్పకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ శాఖను పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకంగా మన రాష్ట్రంలోనే అమలుపరచబడుతున్నది మరి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైనటువంటి రోగాల బారిన పడినటువంటి వాళ్ళకి ఆర్థికంగా తిరిగిపోతుందనే ఉద్దేశంతో ముందుగానే ఒక సర్వే కూడా మరి మన జిల్లాలో కూడా చేపడుతూ ఉన్నారు. సెప్టెంబర్ 17, 2025 నుండి NCD 4.0 అనే సర్వేను ప్రత్యేకంగా చేపట్టి క్యాన్సర్, హైపర్ టెన్షన్ అటువంటి వాటికి ముందుగా గ్రహించి అత్యాధునికమైనటువంటి వైద్యాన్ని అందించి మరి ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా మరి అన్నింటినీ కూడా మరి ప్రత్యేకంగా ఉన్నది. ప్రత్యేకంగా వైద్యము పైన శ్రద్ధ కనిపిస్తున్నటువంటి ప్రభుత్వం రిమ్స్ మెడికల్ కాలేజ్ గతంలో ఉన్నటువంటి PD సీట్స్ గుర్తించాలి. తర్వాత ఈ శబ్దము విన్న వెంటనే నోటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అతి తక్కువ సమయంలో అందిస్తున్నది, ప్రాణ రక్షణగా నిలుస్తున్నది 108. నెక్స్ట్ 104. 53 వాహనాలు జిల్లాలో నిర్వహించబడి 57,100 నుండి 80,000 వరకు కూడా వీటిని సేవలు అందిస్తూ ఉన్నారు. నెక్స్ట్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మన ముందుకు కదులుతున్నది. 18 అంబులెన్స్ శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించి సంవత్సరానికి 11,000 మందికి వస్తున్నది. జలజీవన్ మిషన్ గ్రామ స్వరాజ్యం సాధించాలనే సమోన్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది. పల్లెలు ప్రగతి కాంతులు వెలిగిల్లే విధంగా త్రాగునీటి పథకాలు, మురుగునీటి కాలువల నిర్మాణం వంటివి పనులు చేపట్టడం శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నది. చూసారా, ప్రత్యక్షంగా కళ్ళకు కనిపించే విధంగా ఈ శకటాన్ని రూపొందించారు. జలజీవన్ మిషన్ ప్రోగ్రామ్ లో అన్ని గ్రామాలలో ఇంటింటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యం. దీనిలో భాగంగా శ్రీకాకుళం ఇప్పటికే 2,30,000 సంపాదించడం జరిగినది. చూసారా, చిన్నారులు చక్కనైనటువంటి మరి సురక్షితమైనటువంటి త్రాగునీటిని వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. మరి 4,286 గ్రామాలలో 2,076 కోట్ల నిధుల పనులు మంజూరు, కోట్ల రూపాయలతో ఉద్దాన మంచినీటి పథకం శ్రీకాకుళం జిల్లాలో వడివడిగా మరి పనులు జరుగుతూ ఉన్నవి. ఇప్పటికే 807 గ్రామాలకు రక్షిత త్రాగునీరు హిరమంతం దగ్గర గొట్ట బ్యారేజీ నుండి సరఫరా చేయడము జరుగుతున్నది. వారు నిర్వహిస్తూ ఉన్నారు. స్వర్ణ ఆరోగ్య ఉపాధి హామీ పథకం. ఈ పథకాన్ని 2026 ఏప్రిల్ 1 నుండి వికసిత్ భారత్ ఉపాధి హామీ జీవనోపాధి హామీ మిషన్ గా పథకంలో చట్టంలో మార్పులు తీసుకువచ్చి చట్టంలో ఉన్నటువంటి 100 రోజుల పనిదినాలని 125 రోజులకు పెంచడం జరిగినది. 2005లో రూపొందించారు ఈ చట్టాన్ని. మన తరువాతను ఇప్పుడే చట్టంలో మార్పులు తీసుకొచ్చి 100 రోజుల బదులు 125 రోజుల పనిదినాలు కల్పిస్తూ ఉన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక పర్యవేక్షణ ఉపాధి హామీ కుటుంబాలలో మరి పనులు కల్పించడంలో శ్రీకాకుళం కూడా అధిక ఆదాయం చేకూర్చే విధంగా కూడా చేపల పెంపకం కూడా మరి అవసరం. ఫిష్ పాండ్స్ కూడా ఈ 137 కోట్ల రూపాయల మెటీరియల్ కాంపౌండ్, స్వచ్ఛ రథం, పరిశుభ్రమైన ఆరోగ్యం, గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఇవే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా బాధితులకు కాపాడుతూ ఉన్నది ఈ అగ్నిమాపక చట్టం. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్నందున అధునాతనమైనటువంటి మరి ఈ వాహనం కూడా మరి ప్రభుత్వం వారు సప్లై చేశారు. ముఖ్యంగా ఈ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయాలి. జనవరి 25, 2025వ తేదీన శ్రీకాకుళం పట్టణంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని నిరోధించి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధముగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడంలో ముందంజలో ఉంటూ శ్రీమతి VSSL ప్రసన్న డిస్ట్రిక్ట్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్ CPO గారు. నెక్స్ట్ KV నాయుడు సూపరింటెండెంట్ ఇంజనీర్ తర్వాతను సాయి ప్రత్యూష. నెక్స్ట్ M కృష్ణమూర్తి గారు రెవెన్యూ డివిజనల్ అధికారి టెక్కలి. నెక్స్ట్ G వెంకటేష్. కలెక్టరేట్ ఆఫీస్ సురేష్ కుమార్
EF section. D. Venkata Kalyan, Office Subordinate, Collector Office. RD. S. Ganapati Rao Garu, Tahsildar, Srikakulam. P. Pramila, Senior Assistant, RDO Office, Srikakulam. శ్రీమతి కె హేమలత వీళ్ళని కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎన్ వెంకటరావు, తహసీల్దార్, ఇచ్చాపురం, ప్రశంసా పత్రం అందుకున్నారు. శ్రీ ఎన్ వెంకటరావు గారు, తహసీల్దార్, ఇచ్చాపురం. శ్రీమతి నౌపాడ భాగ్యలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్, ఆర్డీఓ ఆఫీస్, పలాస. పి రామ్ గణపతి, మండల్. పి ఉషా, ఆఫీస్ సబార్డినేట్, తహసీల్దార్ ఆఫీస్, టెక్కలి. శ్రీ సిహెచ్ వివేకానంద, నెక్స్ట్ పోలాకి. 838 హెచ్ఎల్ఆ పిఎస్. శ్రీ ఎం దాలినాయుడు, పిసి 1829, సారవకోట. 2058 కాశీబుగ్గ పిఎస్. ఎం నీలకంఠం, పిసి 2139, కాశీబుగ్గ. శ్రీ పి ఎస్ కోదండరావు, హెచ్సి 854, కంచిలి. శ్రీ ఎల్ రాధాకృష్ణ, పిసి 310, సర్బుజ్జలి. శ్రీ కె రాజశేఖరం, పిసి 428, శ్రీకాకుళం 2 టౌన్. శ్రీ బి గోపీకృష్ణ, పిసి 2202, శ్రీకాకుళం 2 టౌన్. శ్రీ ఎం సింహాచలం శాఖ 3వది వచ్చింది. అదేవిధంగా మా వీళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాం. శకటాలు అన్నింటికీ కూడా కన్సులేషన్ ఇవ్వవలసి. శకటాలు అగ్రికల్చర్ తర్వాతను ఎడం వైపు నుంచి కొద్దిగా డిఎస్ఓ తర్వాతను డిఆర్డిఏ టీమ్ డిఆర్డిఏ వాళ్ళు వచ్చి తీసుకోండి ప్లీజ్. త్వరగా పోస్ట్ మెట్రిక్ ప్లీజ్ త్వరగా. సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ. సరేండి నారాయణ గారు పేరు. అలానే ఓకే. 1.5 సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్ పక్క సరే ఓకే సార్. సార్ ఒకసారి మీరు వెనక్కి గురుగారు ఒకసారి. దీంట్లో కొద్దిగా P4 ఏదైనా రాగలిగితే బెటర్. P4 వాట్ ఎవర్ సింబల్ ఉంది కదా. 35 చెప్తున్నారు. 35 అక్కడే పర్లేదు తినేసింది. అయిపోయినాయి.
సబ్సిడీ ఎంత వచ్చింది? మన జిల్లాలో